హాయ్ అండి అందరికీ. మేమైతే షిరిడి అయితే వెళ్తున్నామండి బాబా టెంపుల్‌కి. మా జర్నీ అంతా కూడా నేను షిరిడి ప్రయాణం పార్ట్ 1, పార్ట్ 2గా నేను 2 వీడియోస్‌గా అప్లోడ్ చేస్తానండి. అలాగే మేము అక్కడ ఏ ప్లేసులు చూసామో అవన్నీ కూడా ఒక వీడియో కింద అప్లోడ్ చేస్తానండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి మేము ఆ జర్నీకి మేము ట్రైన్లో వెళ్తున్నాం కదండి. సో పిల్లలతో ట్రబుల్ ఫేస్ చేస్తామని పులిహారని చపాతీ అయితే పాడవకుండా ఉంటుంది కదా అని చెప్పేసి చపాతీ కూడా చేసుకునండి. ఫుడ్ అయితే అన్నీ రెడీ చేసుకున్నామండి. వీటితో ఇదిగోండి వచ్చేసామండి రైల్వే స్టేషన్కి. అదిగోండి మా లగేజీ, పిల్లలు, మొత్తం మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మా మదరు, ఫాదరునండి. మొత్తం ఇదిగోండి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారండి, పిల్లలు అందరూ కూడాని. చూడండి ట్రైన్ జర్నీ అంటే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదండి. చాలా బాగుందండి చక్కగాని ట్రైన్లో అలా ప్రయాణం చేస్తుంటేనే మనకంతా కూడా గుంటూరు దాటిన కాడి నుంచి ఇంక అన్నీ కూడా కొండలే కదండి. చూడండి పచ్చని ప్రకృతి ఆకాశాన్ని తాకుతున్నట్టు కొండలు అయ్యి ఎంత అందంగా ఉన్నాయని. మన ఆంధ్రాకి మనకి మహారాష్ట్రకి మధ్యలో ఒక తెలంగాణ స్టేట్ అయితే మనకు తగులుతుందండి. నైట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే మేము చపాతీ చేసి మార్నింగ్ అయితే మేము పులిహోర తినేసామండి. సాయంత్రం అయితే ఇంకా చపాతీ ఇంకా పిల్లలకి మేము కూడా పెట్టేసాం. నైట్ ఇంకా అందరూ పడుకున్నామండి. ఇంకా మార్నింగ్ అయింది. మార్నింగ్ లేచామండి. అప్పటికే మనం మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. మార్నింగ్ లేచేసరికి చూడండి మహారాష్ట్ర అండి. ఎక్కువగానండి నేను గమనించింది ఏంటంటే అక్కడ ఎక్కువగా కూడా వేప చెట్లుని నెక్స్ట్ నల్ల తుమ్మ చెట్లు అంటారండి. ఎక్కువగా విలేజ్లో అయితే ఇదివరకు నా చైల్డ్హుడ్ డేస్లో చూసేదాన్ని. ఇప్పుడు విలేజ్లో కూడా చెట్లు లేవండి. ఆ చెట్లు ఒకటి, నెక్స్ట్ రేక్కాయల చెట్లు అండి, ఇవైతే ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి బ్రష్ చేసి ఇంకా అలా కూర్చున్నామండి. ఇంకా స్టేషన్లో దిగాలి కదా అనేసి చూస్తున్నామండి. చాలా బాగుందండి అసలు. ఇదిగోండి మా వాళ్ళందరూ కూడా వెయిటింగ్ ఎప్పుడు దిగుతామా అనేసి. ఇదిగో చూడండి ఎలా ఉందో. అక్కడ మట్టి కూడా చాలా నల్లగా ఉందండి. చాలా బాగుందండి. అక్కడ ఇన్కేస్ ఒకవేళ మెట్ట పంటలే పండుతుంటే వాటర్ కూడా తక్కువ అనుకుంటున్నానండి. నేను దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అదే. ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ అయ్యి ఉంటే కనుక అక్కడ వేరే పంటలు పండుతాయి. ఎక్కడికక్కడే కూడా పొలాల్లో బోరు బావుల టైప్ ఉన్నాయండి ఆ ఏరియా అంతా కూడాని. బాగుందండి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏ పొలం కాడ ఆ పొలం కాడ ఎవరి వాళ్ళ హౌస్ అయితే ఉంది, ఆ హౌస్ తగ్గట్టు వాళ్ళు ఏంటంటే ఎవరికి ట్రాక్టర్ వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వ్యవసాయం చేసుకుంటారు అనుకుంటండి. నెక్స్ట్ ఇదిగోండి వెళ్ళే దారిలో మట్టుకు మనకి ఒక ఎయిర్పోర్ట్ టైప్ ఏంటో తగిలిందండి. ఒక ఫ్లైట్ అయితే ఉంది. దాన్ని జూమ్ చేసి తీసానండి ట్రైన్లోంచి. అదిగోండి రెడ్ అండ్ వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి. కొంచెం సరిగ్గా చూస్తే కనిపిస్తుంది. అదిగోండి నెక్స్ట్ ఇదిగోండి మొత్తం అంతా కొండలు. అదిగోండి ప్రకృతి చాలా అందమైనదండి. వర్ణించడానికి మనకు మాటలే సరిపోవు, చూడడానికి కూడా కళ్ళు సరిపోవండి. అంత అందంగా ఉంది ప్రకృతి అంతా కూడా అక్కడ. చాలా బాగుంది. నాకు ఎప్పుడు వెళ్తామా షిరిడి, ఎప్పుడు వెళ్తామా అనే ఎగ్జైటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. నా డ్రీమ్ షిరిడి వెళ్ళాలి, బాబావారిని అక్కడ చూడాలనేసి. నా కోరిక తీరబోతుందన్న ఆనందం లోపల, ఎప్పుడు షిరిడి వెళ్తానా అని. అదిగోండి లొకేషన్ ఎంత బాగుందో చూడండి. వేప చెట్లు కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి. ఎక్కడ చూసినా కూడా వేప చెట్లేనండి. ఇదిగోండి నాగసూలు వచ్చేసామండి రైల్వే స్టేషన్కి. ఇక్కడ దిగాము. ఇక్కడ నుంచి మనం షిరిడి అయితే వెహికల్ బుక్ చేసుకోవాలండి. ఇదిగోండి మొత్తం ఇక్కడితో ఎండింగ్ అంటండి. మొత్తం అందరూ దిగిపోయారు షిరిడి వెళ్ళే వాళ్ళందరూని. ఇదిగోండి మేమైతే వెళ్తున్నాం వెహికల్ బుక్ చేసుకోవడానికి. ఇదిగో చూడండి అక్కడ రైల్వే స్టేషన్ అండి. ఎంతమంది ఉన్నారో చూడండి. ఇదిగోండి మేమైతే ఈ వెహికల్ బుక్ చేసుకున్నామండి షిరిడి వెళ్ళడానికి.
ఇక్కడ నుంచి 2 అవర్స్ అండి మనం అక్కడికి షిరిడి చేరుకోవడానికి. ఇదిగోండి మధ్యలో అయితే టోల్ గేట్ వచ్చిందండి. మధ్యలో ఒక నది టైప్ కనిపించిందండి. సర్లే బాగుంది కదా లొకేషన్ అని చెప్పేసి అది కూడా వీడియో తీసానండి. ఇంకోటి దారిలో ఒక టెంపుల్ అయితే కనిపించిందండి, చాలా బాగుందండి. అక్కడ హిందీలో రాసింది, దేవుడు ఎవరని తెలియదండి. నెక్స్ట్ ఆవులు కూడా కనిపించాయండి. ఇవైతే చాలా పొట్టిగా ఉన్నాయండి, గిత్తలు అంటారంటే మన సైడ్ అయితే చాలా ఎత్తుగా ఉంటాయి కదా. ఎలా అయితే షిరిడి రీచ్ అయిపోయాము, రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నాం.